19వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి వింజమూరి లక్ష్మణ్ గెలుపు ఖాయమైందని స్పష్టమవుతుందని మెజార్టీ కోసం పనిచేయాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కోరారు. లక్ష్మణ్ గెలిచిన వెంటనే 19వ డివిజన్ను తాను దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 19వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వింజమూరి లక్ష్మణ్ గెలుపు కోసం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి ఆదివారం 19వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహిళలు, యువకులు పాల్గొని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ డివిజన్ను దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ రేషన్ షాపు లేదని రేషన్ షాపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వింజమూరి లక్ష్మణ్ గెలుపు ఖాయమైందని మెజార్టీ కోసం పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు 2500 ఇస్తానని ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని, ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదని, 6 గ్యారంటీలు అమలు చేయని ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. ఈ ర్యాలీలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు మాలే శరణ్యారెడ్డి, జైపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, సిరిగమల్ల శంకర్, చిన్న, పూరి, దుర్గా, సాయి, టంగుటూరు ఉపేందర్, అబ్బగోని రాజ్ కుమార్, సంద అఖిల్, మబ్బు విష్ణు, మహమ్మద్ అజ్ఞాన్, సాయి వర్మ, నారగోని రోహిత్, బాలు, టంగుటూరి బాలరాజు, సంగీత్, సకినాల సాయి, భార్గవ్, చింతల ప్రవీణ్, కాలువల శ్రీనివాస్, వాణి, వంగునూరి మేఘన, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పేరుకు మాత్రమే రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు తప్ప ఆదేశాలు, ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. ఎవరి పెద్దలైతే మనం వద్దనుకున్నామో వాళ్ళ ఆదేశాలనే మన తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు. దీన్ని నిశ్చితంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే అదమరిసి మీరు 2023లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి కొట్టుబడింది. భూపాలను ఓడగొట్టుకుంటే 2023లో నల్లగొండ అభివృద్ధి కొట్టుబడింది. 2018లో భూపాలను ఓటేసి గెలిపించుకుంటే గత 40 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి నల్లగొండ పట్టణంలో, నల్లగొండ నియోజకవర్గంలో చేసి చూపించినారు. ఇలా మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ భూపాలన్న నేతృత్వంలో కేసీఆర్ గారి సహకారంతో జరిగింది. ఈ రోడ్డు వైడనింగ్స్ మంచి సుందరమైనటువంటి నగరంగా నల్లగొండ తీర్చిదిద్దడం అంటే ఒక్క ఓటు మీరు భూపాలన్న చేస్తే కేసీఆర్ గారు భూపాలను ఆశీర్వదించి రోడ్లన్నీ వెడల్పు చేసినాడు. ఒక్క ఓటు మీరు భూపాలన్న చేస్తే తిరిగి నల్లగొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినాడు. మరి ఒకసారి అదమరిసి మనం మర్చిపోతే అభివృద్ధి పుట్టుపడింది. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు 22 సంవత్సరాలుగా ఆయనే శాసనసభ్యుడు, మంత్రి ఉండి ఈ 26 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి, నల్లగొండ పట్టణానికి ఏం చేసిండో చెప్పుకోవడానికి ఏం లేదు. దయచేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాన్ని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నల్లగొండ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. చేరుగుర్తుకు ఓటేస్తే మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేనటువంటి, శూన్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా మనం నష్టపోతున్నామో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతులకు పెట్టుబడి సాయం వస్తుందా? ఎకరానికి 10,000 కేసీఆర్ మంచిగా 12 విడతలలో ఇస్తే 73,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసిండు కేసీఆర్. ఒక్క ఓటు భూపాల్ రెడ్డికి ఓటేస్తే ఈ నల్గొండ అభివృద్ధి కోసం 1,500 కోట్ల రూపాయలతోటి నల్గొండను అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. అందులో భాగంగా టెండర్ ప్రాసెస్ అయినాక ప్రభుత్వము ఎలక్షన్ రావడంతో మరి ఎలక్షన్ల తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఆ ఫండే ఇప్పుడు పని నడుస్తుంది. మనం తెచ్చిన వర్కులే ఇప్పుడు ఆ పనులు నడుస్తున్నాయి. అప్పుడు నాకు ఈ ప్రాంతం అంటే అభిమానం కాబట్టి మొత్తం అండర్ గ్రౌండ్ జనార్దన్ రావు ఉండే, జనార్దన్ రావు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ కంప్లీట్ చేయాలి సార్ అంటే మొత్తం మీద ఈ యొక్క వార్డుకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు పెట్టినాం.